హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నేను ఇవాళ ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. మరి ఇవాళ స్పెషల్ వచ్చేసి డెజర్ట్ అండి. సో ఎంతో యమ్మీ, టేస్టీ, డెలిషియస్ డెజర్ట్. వావ్, చూడండి, మ్యాంగో కీర్ అండి. మ్యాంగో పాయసం చాలా చాలా యమ్మీగా ఉందండి. ఇదైతే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. అంత టేస్ట్ చాలా బాగుందండి. మరి ఈ మ్యాంగో పాయసం, మ్యాంగో కీర్ ఎలా చేయాలో చూస్తుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. మరి ఇవాళ మ్యాంగో పాయసానికి ఒక స్వీట్ మ్యాంగో తీసుకొని ఇలా మ్యాంగో పల్ప్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ నేను హోమ్ మేడ్ నెయ్యి యూస్ చేస్తున్నాను. చూడండి, నెయ్యి హీట్ అయ్యాక మనం అందులో అరౌండ్ 1 కప్పు సేమియా వేసుకోవాలండి. చూడండి, 1 కప్ సేమియాని మనం లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి. చూడండి, మనకి ఆల్మోస్ట్ 2 మినిట్స్లో మనకి రోస్ట్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం అందులోకి అరౌండ్ 1 లీటర్ చిక్కటి పాలండి, మీగడ తీయకుండా, అలాగే మీగడతో పాటు అరౌండ్ 1 లీటర్ పాలు రోస్టెడ్ సేమియాలో పోయాలండి. పోసి మనం ఆ సేమియాని మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వనివ్వాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి మనం ఆ సేమియాని చక్కగా ఉడకనివ్వాలండి. అరౌండ్ 5 to 6 మినిట్స్ పడుతుంది మనకి. చూడండి, కలుపుతూ ఉండాలి అండి ఇలా, ఎందుకంటే మనకు పాలు చిక్కబడతాయండి. ఆలోగా మనం చూడండి అరౌండ్ 3 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం నానబెట్టి వాటిని బాయిల్ చేసుకోవాలండి. చూడండి, మనకి సగ్గుబియ్యము బాయిల్ అయ్యే వరకు సేమియా కూడా ఉడికిపోతుంది మనకి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో మనం సేమియాను ఉడికించుకోవాలి. చూడండి, ఇంకొక 2 మినిట్స్లో మనకి సేమియా ప్రాపర్గా బాయిల్ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. చూడండి, మనకి ఈలోగా సగ్గుబియ్యం అనేటివి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిలో వాటర్ డ్రైన్ చేసి మనం ఒకసారి చల్లనీళ్ళతోనే వాటిని వాష్ చేయాలండి. చూడండి, ఇలా వాష్ చేసి మనం అందులో సేమియా మిక్స్చర్లోకి సగ్గుబియ్యం వేసుకోవాలండి. వేసి ఇలా ఒకసారి మిక్స్ చేయాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి. సో ఇలా ఇంకొకవేళ 1 లీటర్ మిల్క్ సరిపోకపోతే మనం ఇంకొక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేయండి మీరు. చూడండి, ఇక్కడ నేను ఈరోజు స్వీట్నెస్ కోసం హోమ్ మేడ్ కోవా యూస్ చేస్తున్నానండి. మీరు కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ యూస్ చేయొచ్చు. ఒకవేళ అవి అవైలబుల్గా లేకపోతే మీరు అరౌండ్ 1.5 కప్ షుగర్ యూస్ చేయండి. నేను ఇక్కడ నాకు కోవా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. మన కీర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో చూడండి, దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, మనం సేమియా ఉడికిందో చెక్ చేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదండి. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేశాక చూడండి, ఈరోజు మనం ఏమీ ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు. న్యాచురల్ కలర్ కోసం సాఫ్రాన్ స్ట్రాండ్స్ అండి 5 to 6 కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ వేస్తున్నామండి. వేసి ఇలా ఒకసారి మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్లో మనము ఇలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారనివ్వాలండి. ఇలా చల్లారాక మనం 1 కప్ మ్యాంగో పల్ప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇక్కడ మాత్రం మీరు గమనించండి, ఈ మ్యాంగో పల్ప్ అనేది చల్లారాకనే మనం అందులో యాడ్ చేయాలండి. వేడి మీద వేస్తే మనకి విరిగిపోతాయి పాలు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎంతో యమ్మీ థిక్ క్రీమీ మ్యాంగో కీర్, మ్యాంగో పాయసం రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో క్రీమీ కన్సిస్టెన్సీతోని ఎంత పర్ఫెక్ట్గా మనకి
ఏమీ ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎల్లోయిష్ కలర్ వచ్చింది చూడండి. ఎంతో చిక్కగా పర్ఫెక్ట్ మ్యాంగో పాయసం మనకి రెడీ అయిపోయింది చూడండి. సో ఇలా మనం ఇందులో ఏమి డ్రై ఫ్రూట్స్ వేయడం అవసరం లేదండి. మీకు ఒకవేళ నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. చూడండి ఇలా మ్యాంగో పీసెస్తోని మనము ఇలా డెకరేట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో క్రీమీ యమ్మీ మ్యాంగో కీర్ మ్యాంగో పాయసం మనకి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టెంప్టింగ్గా ఉంది కదండి. చూస్తే నోరు ఊరిపోతుంది కదా. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి నేనైతే టేస్ట్ చేసేస్తున్నానండి. చాలా టెంప్టింగ్గా ఉందండి. నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను. చాలా యమ్మీగా చాలా కమ్మగా ఉందండి. నిజంగా చెప్పాలంటే అమృతంలా ఉందండి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. సో నా రెసిపీస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. సో నన్ను ఇక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మరి ఈ మ్యాంగో కీర్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ యూనిక్ రెసిపీస్. థ్యాంక్ యూ.